హలో మిస్టర్ చరణ్, నీ ప్రేమ దేవత కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. అవును, నా రోజా ప్రేమకు నేనే రాజాను. మిస్టర్ చరణ్, నేను తలుచుకుంటే ఆమె హృదయానికి రారాజునవుతాను. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఆ ప్రేమను ఎప్పటికీ పొందలేరు. మిస్టర్ చరణ్, ఈ పరిశ్రమ నుండి ఈ రోజాని ఎవరు తప్పించలేరు. ఆమె నా ప్రేమని కాదనదని నేను చెప్తున్నాను. నీలాంటి రాములు ఆ ప్రేమని పొందలేరు, ఆ సంగతి తెలుసుకో. అది ఒకప్పుడు చరిత్ర, కానీ ఇప్పుడు మాత్రం రోజా నన్నే ప్రేమిస్తున్నది. ఆమె మనసులో ఉంది నేను. ఆల్రెడీ పెళ్లి వరకు తీసుకొచ్చా, ఇక మిగిలింది తాళి కట్టడమే. కన్నె పిల్ల ప్రేమ కోసం ఈ బావ, కాలేజీ అమ్మాయి కోసం నువ్వు ఎదురు చూద్దాం. కానీ రోజా మాత్రం నన్నే ప్రేమిస్తుంది. నీ ప్రేమకు పులి స్టాప్ పెట్టి ఈ చరణ్ దేవదాస్ అవుతాడు, ఈ చరణ్ ప్రేమదాస్ అవుతాడు, తర్వాత నువ్వు దేవదాసు అవుతావు. ఈ ప్రేమ పోరాటంలో ఎవరిని దేవుడు వరుస్తాడో చూద్దాం. మిస్టర్ పరశురామ్, ఈ ప్రేమ పోరాటంలో మన తపస్సును మెచ్చి ఆ రోజా ఎవరిని ప్రేమిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. చరణ్, నీ నమ్మకం నీది, నా ఆశయం నాది. ప్రేమ అంటే 2 మనసుల కలయిక. ఆ ప్రేమను ఎప్పటికైనా సాధిస్తాను. చరణ్, నీలాంటి వాడే మా మర్దలకి సరైన వాడు. చరణ్, ఏంటి పరశురామ్ నువ్వు మాట్లాడేది? అప్పుడే మాట మార్చావు. అవును చరణ్, నీ ప్రేమని నేను టెస్ట్ చేశాను. థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్ యూ. నువ్వే దగ్గరుండి మా పెళ్లి చేయించాలి. అలాగే చరణ్.